జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఏమైంది? వదిలే వెంకట్రావు గారు, కంగారు ఎందుకు? మా వెంకట్రావు గారికి బాగా కంగారు ఎక్కువ. అబ్బా, మా అందరికీ నమస్కారం. 2024 ఎన్నికల తర్వాత మంగళగిరి ప్రజలే నా నమ్మకం అయ్యారు. మీ అందరు తెలుసు, 2019లో కరెక్ట్గా 23 రోజులు ఎన్నికలు ఉండగా నేను శాసనసభ్యుడిగా మీ ముందర నుంచున్నా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థమవలేదు. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ ఆవేదన నాకు కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, మీ మనసు గెలుచుకోవాలని ఆనాడు నా ప్రయాణం ప్రారంభించాను. 5 సంవత్సరాలు ఎప్పుడు మంగళగిరి ప్రజల్ని కలిసినా, ఆయా దశాబ్దాలుగా మేము మా ప్రాంతంలో నివసిస్తున్నాం. బంధువులు కానీ మిత్రులు కానీ అందరూ మా ప్రాంతంలో ఉన్నారు. రూపాయి జమ చేర్చి ఈరోజు ఇల్లు కట్టుకున్నాం. ఎవరో అపోవాలేస్తున్నారు, ఇక్కడ ఉండేదానికి లేదంటున్నారు, రేపు మా భూమి లాగేసుకుంటున్నా అంటున్నారు. మీరు మా భూమికి శాశ్వత హక్కు కల్పించండి అని మీరు అడుగుతూ వచ్చారు. ఆ రోజు నేను మీ అందరికి ఒకటే చెప్పా, ఒకేసారి అందరు భూముల్ని నేను రెగ్యులరైజ్ చేయలేను. ఎందుకంటే కొన్ని అటవీ శాఖ కింద ఉంటాయి, కొన్ని కొండ పోరంబోకని ఉంటాయి, అనేక క్లాసిఫికేషన్స్ కింద ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు నేను నిలబెట్టుకుంటా అన్నాను. ఈరోజు రెండో విడత కింద 3000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాం. భూమి మీది, మీరే ఉంటున్నారు, ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు, కానీ తాకట్టు పెట్టే పరిస్థితి లేదు. భయంతో మీరు బతికారు. ఎవరో వస్తారంట, ఎవరో బీకేస్తారంటనా దశాబ్దాలుగా ఒక భయంలో మీరు బతికారు. ఈరోజు ఆ భయం అనేది పోతుంది. అది మీకు శాశ్వత హక్కు ఆ భూమి పైన ఈరోజు కూటమి ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. సుమారుగా 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈరోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు, లేదంటే వేరే అవసరాలకు వాడుకోవచ్చు, లేదంటే ప్రశాంతంగా ఇంకా జీవితాంతం ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఈ భూమి నాది ఎవరు ప్రభుత్వాన్ని చెప్పలేని పరిస్థితి ఈరోజు మేము చేస్తున్నాం. ఆనాడు మీ అందరిని ఒక విషయం కోరా. 2019 ఎన్నికల తర్వాత నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నా. చాలామంది నన్ను ఎగతాళి చేశారు. సొంత నియోజకవర్గం గెలుచుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. నీ కొడుకును నువ్వు గెలిపించలేకపోయావు అని చెప్పారు అన్నాడు. మిమ్మల్ని అందరూ ఒకే విషయం అడిగా, 5300 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన ఒక్క 0 పెట్టి నన్ను గెలిపించండి, అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపిస్తానని చెప్పా. ఎవ్వరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో టాప్ 3 మెజారిటీతో 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి మీరు శాసనసభకు పంపించారు. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం వస్తుందని నాకు ఆనాడు చెప్పా. ఆ బలమే ఈరోజు నన్ను నడిపిస్తుంది. సంక్షేమ అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం జోడెద్దుల బండి, రెండు మేము కలుపుకుని తీసుకెళ్తున్నాం. మీరే చూస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పుడు భూగర్భ డ్రైనేజ్ పనులు ప్రారంభించాం. 24 గంటలు నీరు అందించే కార్యక్రమం మేము శ్రీకారం చుట్టాం. పార్కులు, శ్మశానాలు, కళ్యాణ మండపాలు, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకో పక్కన పెన్షన్, 4000 రూపాయల పెన్షన్, తల్లికి వందనం 2వ సంవత్సరం ఈ వారం వేస్తున్నాం. ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అందజేస్తున్నాం. మహిళలు బస్సులో ఉచితంగా ప్రయాణించేదానికి స్త్రీ శక్తి కూడా మేము తీసుకొచ్చాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. కానీ ప్రజలందరూ విషయం గుర్తుపెట్టుకోవాలమ్మా, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆదాయం రూపాయి అవుతే ఖర్చు ₹60 ఉండే.
పెన్షన్లు, అధికారుల జీతాలు, ఇంకో పక్కన అభివృద్ధి కార్యక్రమాలు. గడిచిన 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అహర్నిశలు కష్టపడి పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొస్తాం కానివ్వండి, ఆగిపోయిన పనులు ప్రారంభిస్తాం కానివ్వండి, ఇవన్నీ చేసిన తర్వాత ఈరోజు ఆదాయం రూపాయి వస్తే ఖర్చు ఇంకా ₹40 ఉంది. ఇంకా ఆర్థిక ఇబ్బందుల నుంచి మనం బయటికి రాలా. కానీ కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని. అందుకే మీరు తిరిగి అడిగే లోపలనే ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. అంతేకాదు, ఆనాడు మీ గడపకు వచ్చినప్పుడు గౌరవంగా బట్టలు పెట్టి పట్టాలు ఇస్తానని చెప్పాను. ఆ హామీ ఈరోజు మీ లోకేష్ నిలబెట్టుకుంటున్నాడు. అమ్మా, మీరందరూ చూస్తున్నారు, ఆంధ్ర రాష్ట్రంలో 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తున్నాయి. ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, ఇంకో పక్కన జనసేన పార్టీ, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పనిచేస్తుంది. ఢిల్లీలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఇదే డబుల్ ఇంజిన్ సర్కార్ అంటారు. ఎందుకంటే అభివృద్ధి సంక్షేమం చేయాలంటే కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా చాలా అవసరం. ఈరోజు గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోరికలన్నీ ఒక పద్ధతి ప్రకారం తీరుస్తూ వస్తున్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని 3 దశాబ్దాలుగా మనందరికీ ఉన్న కళ, అది నెరవేర్చిన వ్యక్తి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. పోలవరం, అమరావతికి పార్లమెంట్ ద్వారా ఆంధ్ర రాష్ట్రానికి శాశ్వత రాజధాని అని అమరావతి తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇంకో పక్కన నాకు అన్న సమానమైన పవన్ అన్న కూడా ఉన్నారు. మొన్న కూడా అన్నను కలిసినప్పుడు ఒక మాట అన్న రాజకీయాలు వేరు, రిలేషన్షిప్ వేరు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఒక తప్పు కేసు పెట్టి జైలుకి పంపించినప్పుడు కరెక్ట్గా 3 రోజుల తర్వాత పవన్ అన్న వచ్చి నన్ను కలిశారు. ఆయన ఒక మంచి మాట అన్నారు, నీకు అన్నగా నేను నిలబడతా, నీకేమున్నా ఎప్పుడున్నా ఒక్క ఫోన్ చేయని నాకు భరోసా ఇచ్చింది మా పవన్ అన్న. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో మంగళగిరి పనులు వస్తూ ఉంటాయి. 100 పడకల ఆసుపత్రి కానివ్వండి, మిగతా కార్యక్రమాలు వచ్చినప్పుడు నా ఎదురుగా పక్క కూర్చుని ఉంటారు. ఆయన నా వైపు చూసి బాగా నవ్వుతారు, అన్నీ నువ్వు పట్టుకెళ్తున్నావా అన్నట్టుగా. అంటే అందరం కలిసి పనిచేస్తున్నాం, పోటీ పడి పనిచేస్తున్నాం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాలి లక్ష్యంతో మేమందరం పనిచేస్తున్నాం. ఇంకా మీ లోకేష్ మీరిచ్చిన బాధ్యతని ఒక పద్ధతి ప్రకారం ముందరికి తీసుకెళ్తున్నారు. నేను ఆనాడు కూడా చెప్పా, మంగళగిరి ప్రజలు హాయిగా బతకాలి, రాజకీయ ప్రమేయం ఉండకూడదు, రోజువారీగా చల్లగా ఉండాలి, అభివృద్ధి సంక్షేమంతో పాటు మన పిల్లలకి పెద్ద ఎత్తున ఇక్కడనే ఉద్యోగాలు ఉపాధి కల్పించాల లక్ష్యంతో నేను ఈరోజు పనిచేస్తున్నాను. సంక్షేమ అభివృద్ధి 2 కలిసికట్టుగా నేను తీసుకెళ్తానని మీ అందరు తెలియజేసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా 3 దశాబ్దాలుగా ఏ పని అయితే మీరు ఆశిస్తున్నారో ఈరోజు నేను అది చేయగలుగుతున్నానంటే ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా రాష్ట్రంలో ఒక పక్కన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఇంకో పక్కన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, వీళ్ళ ముగ్గురికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాడు నేడు ఎప్పుడు మీకు నేను అండగా ఉంటా, మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. నా లక్ష్యం ఒకటే, అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 నిలబడాలి. కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశంలోనే ఒక ఆదర్శ నియోజకవర్గం ఏదంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ చిరునామా మంగళగిరి చేయాలనేదే మీ లోకేష్ లక్ష్యమని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, తల్లి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్క విషయం ఆలోచించమంటున్నా. 3 పార్టీల నాయకులు మీ ఇంటికి వచ్చారు. ఎందుకంటే అధికారులు వచ్చి కొలతలు తీసుకున్నప్పుడు కంపల్సరీ రాజకీయ నాయకులు కూడా ఉండాలని చెప్పా. ఎందుకంటే అపోహాలు వస్తాయి, ప్రజలు కంగారు పడతారు, అందరు కలిసికట్టుగా వెళ్ళండి అని చెప్పా. కనీసం ఒక కప్పు కాఫీ కానీ టీ కానీ మా నాయకులు మీ దగ్గర తీసుకోలేదు, ఒక గ్లాసు నీరు కూడా తీసుకోలేదు. అంటే ఒక పారదర్శకంగా అవినీతి రహితంగా ఈరోజు మేము ఇక్కడ పనిచేస్తున్నాం.
దయచేసి ఇక్కడున్న ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని సభాముఖంగా కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా. అందరికీ నమస్కారం. జై హింద్.